వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ దుబ్బాకలో కేపీఆర్ పై జరిగిన దాడి ఎన్నికల స్టంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు కడిగిన ముత్యం చంద్రబాబు నాయుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సీఎం కేసీఆర్ నియంత్రణ పాలనకు చెక్ పెట్టాలి మీడియాతో ముషిరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ కోహేడా పటేల్ కూడా కోల్డ్ స్టోరేజ్లపై ఎక్సైజ్ అధికారుల దాడులు 1,20 లక్షల విలువ చేసే 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం ఇక డీటెయిల్స్ లోకి చూస్తే దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఎన్నికల స్టంట్ మాత్రమే అని మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. దోమలగూడ, చిక్కడపల్లి, ముషిరాబాద్ పలు బస్తీలలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ఆయన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదని ఎద్దేవా చేశారు. నాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లలోనే తాము నివాసం ఉంటున్నామని ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని మాయమాటలు చెప్పి సొంత ఇండ్లు ఉన్నవారికే ఇస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే సోనియా గాంధీకి బర్త్డే కానుకగా అందించాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు. కోమల్గూడ డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు ఇంటికి వాడవాడలో మా కార్యకర్తలు నేను పాదయాత్ర చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి మేము ఓట్లు ఇస్తాం. 10 సంవత్సరాలు ఆయన దొంగను నమ్ముకున్నాము. కానీ ఈసారి అన్నీ కూడా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు కనుక ఈసారి మీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఓటేస్తాం. ఆయన ఎప్పుడు కూడా అబద్ధపు మాటలు, అబద్ధపు దోకాబాజీ వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము ఎప్పుడు వస్తుంది నవంబర్ 30 తారీఖున ఎదురు చూస్తూ ఉన్నామన్నాం. అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా ఎలక్షన్ రాగానే ఏదో ఒక స్టంట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఏదో నిన్న ఎంపీ మీద అటాక్ చేసిరు అంటున్నాడు. ఆ ఎంపీ మీద అటాక్ చేసింది బీజేపీ, వాళ్ళిద్దరు తోడు దొంగలే. అలా కాంగ్రెస్ని ఎందుకు వస్తున్నారని మేము అంటా ఉన్నాము. ఏదో సింపతి చేద్దామనుకున్నాం. ప్రజలందరూ నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇక చూడు మీరు 6 అగ్రిమెంట్ రేపు వచ్చిన తర్వాతనే ప్రజలకు అందరికీ మేలు చేస్తాం. ఆడబిడ్డ పెళ్ళి అయితే 1 తులం బంగారం, అదేవిధంగా ₹1,00,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఈ మషూరాబాద్ విషయానికి వస్తే కూడా ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మేము ఎంపీగా ఉన్నప్పుడే ఏది జరిగినా ఇక్కడ శంషాన్ ఘాట్ కనిపిస్తుంది. ఇంట్లో కూడా రోడ్లు వేయించింది నేనే ఎంపీ నిధులతోని. అదేవిధంగా హైటెన్షన్ వైర్లే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ మషూరాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మా హయాంలోనే. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా మీరు ఏ ఛానల్ చూసుకొని ఏ యొక్క సర్వేలు చూసుకొని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వంలోకి వస్తుంది. 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం మా అధ్యక్షుడు గారు చెప్పిండు. అదేవిధంగా ఈరోజు మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా
చేవెళ్ళ ఆ ప్రాంతంలో అక్కడ రంగారెడ్డి కడిగిన ముత్యం చంద్రబాబు నాయుడని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నారా చంద్రబాబు నాయుడికి 53 రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే V3 ప్రతినిధితో మాట్లాడుతూ ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లాంటి వారని అన్నారు. అసలు బెయిల్ వచ్చి ఇప్పుడే బెయిల్ వచ్చిందని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే న్యాయస్థానం ఎప్పుడైనా సరే ఆలస్యమైనా సరే న్యాయం తప్పనిసరిగా వస్తున్న దానికి ఉదాహరణ ఈ యొక్క ఉదంతం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు భవిష్యత్తులో కూడా కడిగిన ముత్యం వలె తప్పనిసరిగా నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని, ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ముషిరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ముషిరాబాద్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రజలందరూ ఆలోచించి ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. అందరికీ విజ్ఞప్తి ఒకటే, మనం ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో వీళ్ళని ఈ గడ్డపై నుంచి దింపాలి. మనం అలాగే వాళ్ళు ఇస్తున్న ఇప్పటి వరకు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఎలాంటి హామీలు కూడా నెరవేరలేదు. అన్ని సంక్షేమ పథకాలు అని చెప్పారు, అన్ని సంకట పథకాలే. ఎక్కడ చూసినా ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్న దళిత బంధు అని అన్నారు. దళిత బంధులో ఏదన్నా ఒక్కరికైనా దళితులకి కరెక్ట్ గా అందిందా అని నేను అడుగుతున్నాను. ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము, ఒకటే, దళితులకి ఇప్పటి వరకు దళిత 3 ఎకరాలు రాలేదు, భూమి ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. దళిత బంధు అని చెప్పి అరువులు ఉన్న వారికి అసలుకే దళిత బంధు అందలేదు. ఎందుకంటే ఈ దళిత బంధు స్కీమ్ అనేది మొత్తం దల్లాస్ అయిపోయింది. అది అంత స్కీమ్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఈయన ఫెయిలియర్ స్కీమ్సే అన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీసీ బంధు కూడా అందులో ఒక భాగమే. బీసీలకి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకము ఇంప్లిమెంటే కాలేదు. సో ఇవన్నీ కాకుండా మనం మొన్న చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ కూడా ఒకటి. డబుల్ బెడ్రూమ్ లా అన్ని కమిషన్లే. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయంటే అది కూడా టిఆర్ఎస్ కార్యకర్తలకి, అరువులున్న పబ్లిక్ కి అసలుకి రాలేదు. దీని అన్నిటికీ కూడా మేమందరం ఒకటే ఖండిస్తున్నాం. ఏంటంటే అరువులున్న ప్రజలకి ఇవ్వాలి, అలా కాకుండా కార్యకర్తలకి డబుల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్ ఉన్న వాళ్ళకి, అలాంటి అంటే వాళ్ళకి ఇల్లున్నా కార్లున్నా వాళ్ళకే ఇస్తున్నారు. ఆ పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఇయ్యలేదు. సో వాళ్ళ పక్షాన మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేయాలని కూడా మేము అడగడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి గృహలక్ష్మి స్కీమ్ అన్నారు. ఇవన్నీ స్కీమ్స్ కూడా ఫెయిలియర్ స్కీమ్స్. సో అందరు కూడా ముషిరాబాద్ నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎలక్షన్స్ లో ఈ నియంత పాలన నుంచి మనందరం విముక్తి పొందాం. అలాగే అందరు కూడా ఇప్పుడు మన బీజేపీ అలాగే మనకి ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఎంతో మందికి టీఎస్పీసీ గ్రూప్ 1 పేపర్ కూడా 2 సార్లు కూడా రాయడం జరిగింది. అందరు విద్యార్థులు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ గ్రూప్ 1 పేపర్ మనకి రాలేదని చెప్పారు. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాల మాటలతోటి ఇంకా ఎంతమంది నిరుద్యోగులని ఇంకా వాళ్ళని బాధ పెడతారని మేము ప్రశ్నిస్తున్నాము. ఇలాంటి ఉచిత హామీలు, ఉత్తుత్తి పథకాలు పెట్టొద్దు. మేము మళ్ళొకసారి అదే చెప్పడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులతో పాటు మనకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు కూడా అలాట్ చేయలేదు. కొత్త రేషన్ కార్డ్స్ లేని ఎలాంటి స్కీమ్స్ కూడా అలాట్ కావు. సో కొత్త రేషన్ కార్డ్స్ అనేది ప్రజలకు ఎంతో మందికి అవసరం ఉన్నాయి. హెల్త్ వైజ్ గా కానీ, ఎడ్యుకేషన్ వైజ్ గా కానీ ఎన్నో అవసరాలకి రేషన్ కార్డ్ అవసరం పడుతుంది. కానీ రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు. దాని మీద నేను ప్రశ్నిస్తే రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటూ వాళ్ళకి ఎవ్వరికి కూడా రాలేదు.
కొహేడా పటేల్గూడ కోల్డ్ స్టోరేజ్లపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1,20,00,000 విలువ చేసే 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగాలని ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య నేతృత్వంలో ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పటేల్గూడ వద్దనున్న చేవూరి అగ్రి కోల్డ్ స్టోరేజ్, హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కొహేడా వద్దనున్న వైష్ణవి కోల్డ్ స్టోరేజ్లపై దాడులు నిర్వహించారు. పటేల్గూడ వద్ద 22 టన్నులు, కొహేడా వద్ద 8 టన్నులు, మొత్తం 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని వారికి నోటీసులు ఇచ్చి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారించగా వారికి ఈ బెల్లాన్ని హైదరాబాద్కు చెందిన సాయిబాబా ట్రేడర్స్ వారు సరఫరా చేస్తున్నారని తెలిసింది. దాన్ని వారు పటేల్గూడ ప్రాంతంలోని చేవూరి ట్రేడర్స్ చెందిన శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నట్టుగా మా విచారణలో తేలింది. అదేవిధంగా అదే ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో వైష్ణవి ట్రేడర్స్ కూడా బెల్లాన్ని నిల్వ చేసి నాటు తయారీ వాళ్ళు సరఫరా చేస్తూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో వాళ్ళు నిల్వ చేసినట్టుగా సమాచారం దొరకడంతో మేము ఎస్టీఎఫ్ సిబ్బంది అదేవిధంగా సరూర్ నగర్ ఎక్సైజ్ స్టాఫ్ అందరం కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాం. ఈ దాడుల్లో మొత్తం 30 టన్నుల బెల్లాన్ని ఏదైతే నాటు సారా తయారీ కోసం సరఫరాకు సిద్ధంగా ఉంచిన బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ దాదాపుగా 1,20,00,000 వరకు ఉంటుంది. ఎవరైతే దీన్ని బెల్లాన్ని తెప్పించారో, దీన్ని ఎందుకు నిల్వ చేసి ఉంచారో, ఎవరైతే నిల్వ ఉంచారో అవన్నీ కూడా మేము వివరాలు సేకరిస్తున్నాం. బెల్లం సరఫరాదారులపైన వీళ్ళు ఇప్పటికి ఎవరెవరు సరఫరా చేశారో వాళ్ళందరిపైన కూడా తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. దీనికి సరఫరాదారులపైన మొత్తం మీద చేసుకుంటాం. అదేవిధంగా మీ ద్వారా తెలియజేసేది అంటే ఎవరైనా సరే అక్రమంగా నాటుసారా తయారీ కొరకై బెల్లాన్ని నిల్వ చేసిన, సరఫరా చేసిన, కలిగి ఉన్నట్లయితే వారిపై తెలంగాణ ఎక్సైజ్ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ప్రజల దృష్టిలో ఎక్కడైనా ఇదే విధంగా నాటుసారా తయారీ కోసం బెల్లాన్ని నిర్వహించినట్టయితే ఆ సమాచారాన్ని మాకు తెలియజేస్తే అటువంటి వారిపైన కూడా మేము దాన్ని స్వాధీనపరుచుకొని కఠిన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరైన సందర్భంగా కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. జై బాబు అంటూ చంద్రబాబు అభిమానులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ఎవరైనా అవినీతి కేసులో జైలుకు వెళ్తే అవినీతి బయటపడుతుంది, కానీ చంద్రబాబును జైలుకు పంపడం వల్ల అభివృద్ధి బయటపడిందని తెలిపారు. న్యాయం ముందు అవినీతి ఎప్పుడు గెలవదని, అందుకు బాబు బెయిల్ రావడమే ఉదాహరణని అన్నారు. ఎంతో మానసిక శోభకు గురి చేసి సర్వ వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి దసరా లాంటి న్యాయం అంతమైన రోజు ఇంకా కూడా ముందు కూడా న్యాయ పోరాటం చేయాలి. విక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో మంచి వ్యక్తి, ఎందరికో ఆదర్శము, అభివృద్ధికి ఒక ఐకాన్ అయినటువంటి ప్రపంచ దేశాల్లోనే ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా నీచాతి నీచమైన కక్ష సాధింపు రాజకీయాలకి పరాకాష్ఠగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. అయినా కూడా న్యాయస్థానాల్లో ఏటైనా సరే న్యాయం ఎక్కడికి న్యాయమే, ఎప్పుడైనా న్యాయమే. ఇవాళ బాబు గారు 53 రోజుల తర్వాత బెయిల్పై విడుదలవటం, బాబు గారి అభిమానులుగా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన చేసిన అభివృద్ధి, ఆయనకున్న విజయానికి మేమందరం ఆకర్షితులు, ఆయన అభిమానులు. మేము పార్టీ పరంగా కాకపోయినా కూడా ఆయనకు వ్యక్తిగతంగా అభిమానులుగా మరి ఈరోజు మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మున్ముందు రోజుల్లో కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ప్రజలందరూ కూడా ఇదే స్ఫూర్తితో మరి పోరాటం చేయాలి. ఎప్పుడు కూడా న్యాయమే గెలవాలి అన్నదే మనం స్ఫూర్తితో ఉండాలి. కానీ అన్యాయం ఈ విధంగా రాజ్యాధికారం చేస్తే అందరూ మానవులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయంలో మీడియా వాళ్ళు కూడా చాలా సహకరించారు. హైదరాబాద్లో పర్టికులర్గా మరి మన మీడియా మిత్రులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేని కేసును బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన జైల్లోనే అర్థమందించాలని కుట్రలు కూడా పన్నారు. కానీ అది ప్రజాస్వామ్యము,
ఉందని న్యాయస్థానాలు న్యాయం కాపాడారు. న్యాయస్థానాలు కూడా న్యాయం కాపాడినాయి. ఈరోజు జడ్జి గారు మళ్ళీ వెంటనే ఇంకో కేసు పెట్టి లిక్కర్ కేసులో కూడా పెట్టడం జరిగింది. అయినా సరే దాన్ని పరిగణలో తీసుకోకుండా మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు మా బాబు గారు బయటకు వచ్చిన సందర్భంగా మేము ఇలా చేసుకోలేదు, దసరా కూడా చేసుకోలేదు. ఈరోజు బాబు గారు బయటకు వచ్చిన దానివల్ల మాకు ఎంతో పెద్ద పండగ అయినట్టుంది మాకు. కానీ నిజం అనేది ఎప్పుడైనా బయటపడవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మేము ఎంతో బాధలు పడ్డాడు పాప ఆయన. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు కాబట్టి మాకు పెద్ద ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడిని బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీవి చిల్లర రాజకీయాలని, తమ నాయకుల జోలికి వస్తే ఖబర్దారని ఆయన మండిపడ్డారు. మాకు ఎవరిపై పగలేదు, మేము సమన్వయంతో ఉన్నాం. తాటాకు చప్పుళ్లకు భయపడమని, హత్య రాజకీయాలు చేసి బీఆర్ఎస్ ను ఓడిస్తామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం మరి చాలా విచారకరం. మెదక్ పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ముందుగా అటువంటి ఒక హేయమైనటువంటి ఒక చర్యను, ఒక నాయకుడిని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులలో భౌతికంగా ఆయన నిర్మూలించి చంపివేసి అయినా కానీ ఆధిక్యత నిరూపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతరులు చేసినటువంటి యొక్క యత్నాన్ని భారత రాష్ట్ర సమితి తరఫున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాలకు పెంచిపోషించేటటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మత కల్లోలాలను వాళ్ళ యొక్క అధికారం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వాడుకునేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే హత్యా రాజకీయాలను పెంచిపోయేటువంటి పార్టీ. అధికారం కోసం సొంత నాయకులను కూడా చంపుకునేటటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను మీ ద్వారా కోరుతా ఉన్న ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రం 9 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నేతృత్వంలో శాంతి భద్రతతో విలసిల్తా ఉంది. అందుకే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తా ఉన్నాయి. మీరే చూస్తా ఉన్నారు, చుట్టుపక్కలనే చాలా కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడి నుంచో, ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒక మినీ ఇండియా లాగా ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం విలసిల్తా ఉంది. శాంతి భద్రతలు బాగుంటేనే కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఇవాళ మీకు భూముల రేట్లు పెరిగినాయంటే ఎట్లా పెరిగినాయి? బ్రహ్మాండంగా అన్ని చోట్ల అభివృద్ధి జరిగితే. శాంతి భద్రతలు బంద్ అయితే వచ్చేవాళ్ళు వస్తే కొనేవాళ్ళు. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అనేది ఎంత డెవలప్ అయినది అందరికి తెలిసిన విషయమే. మిత్రులారా, ఇవన్నీ ఓర్వలేక ఎన్నో ట్రిక్స్ చేసే వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి వందలాది ట్రిక్స్ చేస్తుంటాడు, వందలాది జిమిక్స్లు చేస్తుంటాడు. ఆ జిమిక్లలో ఇదేదో జిమ్కి చేయనికి పోయాడు. ఇది ప్రజలంతా గమనించారు. ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారి అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికిండు. నిజంగానే కొంచెం లేట్ అయినా కూడా ఆయన బాడీ పాయిజన్ అవుతున్నది, ఆయనకు ఎంతో రిస్క్ అవుతున్నది. ఇంకో 2 అంగుళాలు కూడా లోపలికి ఆ నైఫ్ పోయినా కూడా ఎంతో లైఫ్ రిస్క్ ఉంటుండేది. ఇదంతా కూడా ఆయన నిజంగా ఎందరో శాపనార్థాలు పడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ శాపనార్థం కూడా పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి, చాకుమారు సంగతులన్నీ పక్కకు పెట్టు. నువ్వు ఇంటికి పోయేది వచ్చేసింది, నువ్వు ఇంట్లో కూర్చుండేది వచ్చేసింది. కొడంగల్లో కూడా నువ్వు గెలవవు, ఆయన భయం నీకు పట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలను ఉసిగొలుపుతోందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం హేళనమైన చర్య అన్నారు. ఇలాంటి కార్యకలాపాలను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల
సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కాంగ్రెస్ కుట్రపూరితమైనటువంటి హత్య రాజకీయాలను ఈ సందర్భంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఒక రక్తపు చుక్క కూడా నేలకు రాలకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి మహానాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల కాలంలో మత కలహాలను యొక్క రాజకీయ హత్యలు లేకుండా గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఎన్నికలలో గెలిచేటువంటి అభ్యర్థి దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేయడం వారి ఓటమి భయం అర్థమవుతా ఉన్నది. ప్రజాస్వామిక యొక్క ఎన్నికల ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం చాలా దారుణమని బీఆర్ఎస్ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకటారావు అన్నారు. ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, స్వతహాగా ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి హత్యాయత్నాలు దాడులు జరిగేవి, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇటువంటి దాడి జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇటువంటి దాడిని ఖండించకపోగా కాంగ్రెస్ పార్టీ మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తుందని వెంకట్రావు ఆరోపించారు. నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా సాక్షాత్తు 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నిన్న వారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదృష్టం కొద్దీ ఆ గన్మెన్ అడ్డం పట్టడం వల్ల వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం అనేది జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా, అంటే ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి సంఘటన, అంటే ఒక ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి మీద ఈ విధమైన హత్యా రాజకీయాలు జరగటం అనేది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్కృతి ఉండేది. అభ్యర్థుల మీద బాంబు దాడులు చేసుకోవటం, వేట కొడవలతో నరుక్కోవటం, లేకపోతే బాంబులు పెట్టి పేల్చుకోవటం, ఈ సంఘటనలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక సామరస్య వాతావరణం ఎన్నికలు జరిగాయి. ప్రభాకర్ రెడ్డి గారు స్వతహాగా చాలా సౌమ్యుడు, ఎందుకంటే నాకు కూడా చాలా ఆప్తమిత్రుడు. ఆయన జనరల్గా అడావుడు చేసే మనిషి కూడా కాదు, చాలా సౌమ్యుడు, మెత్తని మనిషి.
ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. 2 సార్లు ఎంపీ అయిన వర్సన్ అంటే ప్రజల్లో అభిమానం ఉంటే రెండోసారి ఎంపీ అవుతారు. అలాంటి వ్యక్తి మీద పబ్లిక్గా ఒక కత్తి తీసుకొచ్చుకొని ఆ ఒక ఎంపీ స్థాయి అంటే భారత ప్రజాస్వామిక వ్యవస్థకు పట్టుకొమ్మ లాంటి పార్లమెంటు సభ్యుడు మీద అత్యాయ ప్రయత్నం జరగటం అనేటువంటిది చాలా తీవ్రమైన విషయం. ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని మేము బీఆర్ఎస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ జరిగిన సంఘటనని ఖండించకపోగా దానికి మసిపూసి మారేడుకాయ దీనికి ఒక రాజకీయ రంగు పులవాలనే ప్రయత్నం చేసింది. ముందు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారిద్దరికి కూడా ఈయన కొలీగే పార్లమెంట్లో అందరూ కలిసి ఒకే వరుసలో కూర్చుంటారు. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కానీ ఒక సహచర ఎంపీ మీద అత్యాయత్నం జరిగినప్పుడు స్పందించిన తీరు అభ్యంతరకరంగా. ప్రజలంతా తమ ఓటును వినియోగించుకోవాలని, సరైన అభ్యర్థికే ఓటు వేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ప్రజలందరూ తమ ఓటును ఉపయోగించుకోవాలని కోరారు. జాగృతి అభ్యుదయ సంఘం నిర్వహిస్తున్న రైట్ ఓట్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా సదుద్దేశంతో ప్రజలకు ఓటు విలువలను తెలియజేస్తూ కృషి చేస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు భావన శ్రీనివాసరెడ్డిను ఎమ్మెల్యే అభినందించారు. పార్టీలకు అతీతంగా సదుద్దేశంతో ప్రజలకు ఓటు విలువలను తెలియజేస్తూ కృషి చేస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు భావన శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్నికలంటేనే ప్రజలకు ఒక రకమైనటువంటి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది, కొంతమందికి సంతోషంగా ఉంటుంది. కానీ ఓటు హక్కు అనేది అమూల్యమైనది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగ పరంగా సంక్రమించే ఆయుధం హక్కు, కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ముఖ్యంగా ఎన్నికలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది కాబట్టి ఈ వ్యయ ప్రయాసాలన్నింటినీ కూడా తగ్గించి అందరూ కూడా ప్రతి సామాన్య మానవుడు కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా సమాజాన్ని ఏర్పడినప్పుడే ఈ యొక్క దేశం, రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి పోతుంది. ఇందులో నేను అందరూ విఫలమైపోయారు. ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు విఫలమైపోయింది, ఇంక్లూడింగ్ మా పార్టీ కూడా విఫలమైపోయింది. కాబట్టి ఈ అన్ని రాజకీయ పార్టీలో తప్పనిసరి మార్పు రావాలి. ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే వాతావరణం రేపు వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి ప్రజల్లోకి బాగా పోవాలి. ప్రజలందరూ కూడా వాళ్ళే అంశాలు సొంతంగా నిర్ణయం చేసుకొని అందరూ కూడా ముందుకు వచ్చి ఓటింగ్లో పాల్గొనే విధంగా ఆ సమాజం రావాలి. ముఖ్యంగా ఎల్బీ నగర్ పరిస్థితి గత 30 సంవత్సరాల నుంచి డేటా తీసుకుంటే 36% నుంచి 48% పోలింగ్ అవుతుంది. 50% ఎన్నడూ దాటలేదు. అత్యధికంగా ఉద్యోగస్తులు, అత్యధికంగా విద్యార్థులు ఉన్న ప్రాంతం ఎల్బీ నగర్ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలోనే 50% దాటలేదంటే ప్రజలు ముందుకు రావాలి. ఈ సంగతి తెలుసుకొని ప్రజలు ముందుకు రావాలి. ఈసారి కనీసం 75 నుంచి 80% పోలింగ్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుబ్బాకలో కేపీఆర్ పై జరిగిన దాడి ఎన్నికల స్టంటే, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు. కడిగిన ముత్యం చంద్రబాబు నాయుడు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. సీఎం కేసీఆర్ నియంత్ర పాలనకు చెక్ పెట్టాలి, మీడియాతో హుజురాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్. కోహేడా పటేల్ కూడా కోల్డ్ స్టోరేజ్లపై ఎక్సైజ్ అధికారుల దాడులు, 1,20 లక్షల విలువ చేసే 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.